వాసు గారు ఇంకొక క్వశ్చన్. ఇందాక ఎవరో అంటున్నారు పుష్ప రిలీజ్ అయ్యి 1 year అయిందని చెప్పి. అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆ స్టాంపీడ్ కూడా జరిగి 1 year అవుతుంది. లేదు, ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఈవేళ మల్టిపుల్ రిపోర్ట్స్ వస్తున్నాయి దాని గురించి, ఆ బాబు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు, లేకపోతే బన్నీ గారు ఇచ్చేస్తున్నారు అది చేయట్లేదని రకరకాలుగా ఉన్నారు. అసలు ఏంటి యాక్చువల్ స్టేటస్ ఏంటో మీరు చెప్తే బాగుంటుంది. అంటే అండి, మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు. ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కూడా త్రూ మేము దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు మధ్యలో. వాళ్ళందరి ద్వారానే అటు నుంచి ఏదొచ్చినా ఇటు నుంచి ఏదొచ్చినా కూడా సంపాదించి వెళ్తున్నాం. ఇప్పుడు దాంట్లో సాటిస్ఫై చేసామా చేయలేమా అంటే వీఆర్ ఫాలోయింగ్ పర్టికులర్ గైడ్ లైన్స్. ఇది ఎలా చేయాలి ఏంటి, వీళ్ళు ఇచ్చిన ఫండ్ ఎక్కడ ఉండాలి, దాంట్లోంచి హాస్పిటల్ ఖర్చులకు ఎంత వెళ్ళాలి, వాళ్ళకి మంత్లీ ఎంత వెళ్ళాలి, ఇలాగనేది ఒక సిస్టమ్ పెట్టారు. అదేమైనా సరిపోవట్లేదు, దానికి గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు పెద్ద మనుషులతో మధ్యలో మాట్లాడచ్చు. వాళ్ళది ఏదైనా మేము కరెక్ట్ చేసుకోవాల్సిందంటే చేస్తారు. లేదు మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉన్నా కూడా దేర్ ఆర్ మధ్యలో ఉన్నారు. ఇట్స్ నాట్ ద డైరెక్ట్ థింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ ఆన్ ది స్టేజ్ బికాజ్ ఇట్స్ టోటల్ డిఫరెంట్ స్టేజ్. మేబీ బికాజ్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ మేబీ బికాజ్ ఆఫ్ మనం ఇచ్చే కలర్ ఇది హర్రర్ లేదా ఒక స్కేరీ సినిమా అనుకుంటున్నారేమో. మోర్ ఆఫ్ లాస్ట్కి వచ్చినప్పటికైతే మాత్రం ఒక ఫిలాసఫికల్ ఎండింగ్ మీదకి వస్తాం. ఇంటలెక్చువల్ ఇది ఉంటుంది, ఫిలాసఫికల్ టచ్ ఉంటుంది. దట్స్ వాట్ రియల్లీ ఐ లైక్ ఇట్ ఇన్ ద ఫిలిం. ఎందుకంటే ఈ సినిమాలన్నీ ఒక శ్మశానాల్లో స్టార్ట్ అయ్యి శ్మశానంలో ఎండ్ అవుతుంటాయి. ఒక బ్యాడ్ స్పిరిట్, ఆల్ ద స్పిరిట్, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ దయ్యాలైనా ఆత్మలైనా. ఇప్పుడు మహాత్మా గాంధీ పోయాడు, ఆయన ఏ దెయ్యం వింటాడు, మంచిదేమో బ్యాడ్దేమో అంతే సార్. కాంట్రవర్సీ పెద్దలందరూ పోయారు, మహానుభావులు ఎంతమంది పోయారు, వాళ్ళందరూ మంచి దయ్యాలా గుడ్ దయ్యాలా ఆత్మల. మీరు రివర్స్లో మన రాజు వెడ్స్ రాంబాయికి తగ్గించారు, మరి ఇప్పుడు ఈ సినిమా కూడా టికెట్ రేట్ తగ్గించి రిలీజ్ చేసుకుంటారా, ఎట్లా ఏమన్నా ప్లాన్? బట్ అంటే మొన్న మాకు ఎదురైన చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే బాగా ఎదురైనాయి అండి. అదేంటంటే జిఎస్టీ అనేది దీని పర్సంటేజ్కి డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్ పర్సన్ పర్సంటేజ్కి సెట్ ఆఫ్ అవ్వట్లేదు. అది టెక్నికల్గా చాలా ప్రాబ్లం ఉంది అది. బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు గివ్ ఇట్ ఫర్ ఏ రీజనబుల్ ప్రైసెస్. కానీ మొన్న మీరు చాలా థియేటర్స్లో తగ్గించడం వల్లనే యాక్చువల్గా ఈరోజు అంత కలెక్ట్ చేసింది ఆ సినిమా 16 crores 18 crores అంటే అది మేజర్, అంటే కంటెంట్ బాగుండడం అట్ ద సేమ్ టైం అది కూడా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు చిన్న సినిమాలు బతకాలంటే రకరకాల అంటే అది రావాలి ఇది రావాలి అని అంటున్నారు. బట్ అసలు మేజర్గా రావాల్సింది టికెట్ రేట్ తగ్గడం అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇది రాజు వెడ్స్ రాంబాయ్ కంటెంట్ బాగుండి టికెట్ రేట్ అఫోర్డబుల్గా ఉంటే కనుక జనాలు థియేటర్స్కి వస్తారని చెప్పేసి. సో మరి మీ తరపున ఇప్పుడు ఛాంబర్ తరపున ఇలా ఉంది, మా సినిమాలు మీకు ఎంత వస్తుందనే తర్వాత మా సినిమాలు బ్రతకాలంటే ఇది కదా మాకు కావాల్సింది అనేది మీ తరపున ఏమన్నా గవర్నమెంట్కి ఏమన్నా అప్పీల్ అనేది చేయడానికి అవుతుంది? అప్పుడు వాసు గారు ఒకటి చెప్తాను ఫ్రాంక్గా చెప్పాలంటే, మా ఫాదర్ వాజ్ ఫస్ట్ సెక్రటరీ దీనికి. దే ఆర్ సమ్ లెటర్స్, ఆయన రాసిన లెటర్స్లో ఇక్కడ లాంగ్వేజ్ పదాలు లైన్లు మార్చి మళ్ళీ అయ్యే లెటర్లు ఇంకా రాస్తున్నాం గవర్నమెంట్కి. సో దట్ ఈస్ ద సిస్టమ్, దట్స్ అవర్ సిస్టమ్, రైట్? సో ఐ డోంట్ వాంట్ టు డెప్త్ వన్. నేను at some point of time I was telling all these guys I'll give an interview, I'll go into depth of all that with names. But what I'm saying is a system at ఉంది. ఇప్పుడు మీరు అన్నారు యాక్చువల్గా వాసులు 99 రూపీస్ పెట్టారు. 100 రూపాయల టికెట్ ఉందిగా, 100 ఉంది, 100 ఉంది, 150, 100, 150 ఆ రేంజ్లోనే ఉన్నాయి సింగిల్ థియేటర్లు. కానీ లైక్ దీస్ టికెట్ ఇన్ మల్టీప్లెక్స్ ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఇస్, 150 మల్టీప్లెక్సెస్ కూడా 150 వేరియేషన్ ఉంది. సో వీ కెన్ చూస్ వన్ ఆఫ్ దట్. దానికంటే